గ్రామాల అభివృద్ధిని కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సభల నిర్వహణకు తగిన చర్యలు తీసుకోవడం జరుగుతోందని కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యారెడ్డి తెలిపారు. కమలాపురం నియోజకవర్గంలోని చింతకొమ్మ దిన్నెలో నిర్వహించిన గ్రామ సభలో ఎమ్మెల్యే కృష్ణ చైతన్యారెడ్డి పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం నిర్వహిస్తున్న గ్రామ సభల్లో చేపట్టాల్సిన పనులపై ఆ గ్రామస్తులపై చర్చించడం జరుగుతోందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని గురించి ఏనాడు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. గ్రామ సభలు అనేది కొత్తగా అనిపించచ్చు మీకు, ఎందుకంటే గత 5 ఏళ్లలో ఇవన్నీ చూసిన పాపాన పోలా. దీని ముఖ్య ఉద్దేశం మీకు వాళ్ళు ఒక అవగాహన కలిగిస్తారు, పనుల మీద అవన్నీ వాళ్ళు చెప్తారు. 2, మీ ఊర్లో ఏ పనులు పెట్టుకోవాలని మీరందరూ కలిసి నిర్ణయిస్తే దాని ప్రకారం మేము పనులు చేయించేదానికి రెడీగా ఉంటాం. ఏదో వచ్చినారు చెప్పినారు పెట్టారనుకోకుండా మాకు ముఖ్యంగా ఇది అవసరం అని మీరు అందరు ఇస్తే దాంట్లో ఏది ముఖ్యమైందని చెప్పి చూసి పెట్టడానికి ఈ గ్రామ సభలు ముఖ్యంగా పెట్టున్నారు. ఇన్ని రోజులు ఎందుకు రాలేదు మీకు తెలుసునా? అభివృద్ధి చేయాలని ఒక్క ఆవగింజంత ఆలోచన కూడా వాళ్ళకి లేదు. కాబట్టి పని మొదలుపెట్టిన మొదటి రోజు నుంచే నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఊర్లలో ఎలాంటి సౌకర్యాలు కలిగించాలా, ఊరు మేలు కోసం ఏమి చేయాలా అని చెప్పి ఆలోచించడం మొదలు పెట్టారు. అట్లనే 2 నెలలు కూడా కాలేదు, మొదలుపెట్టి పనిచేయడం జరిగింది. 5 ఏళ్లలో ఒక సిమెంట్ రోడ్ అన్నా మీ ఊర్లో వేసినారా? ఒక డ్రైనేజ్ కాలువ అన్నా తీసినారా? తీయలా. ఇప్పుడు రాగానే 2 నెలలకే 50 లక్షల రూపాయలు ఒక చింతకొమ్మ దిన్నెలోనే పనులు పెట్టడం జరుగుతాం. మండలం మొత్తం 3,15,00,000 రూపాయలకి సీసీ రోడ్లు డ్రైనేజీలకు నిమిత్తం పెట్టడం జరుగుతాం. ఇవన్నీ చేయాలని చిత్తశుద్ధి ఉంటేనే అవుతుంది, మాటలు చెప్తే కాదు. ముఖ్యంగా చెప్పాలని ఏదైనా ఉంటే 2 నెలలు గడిచింది, అందరికీ పెన్షన్లు పడతానా? పెంచిన 1000 రూపాయలతో కలిపి 4,000 పడుతుంది కదా. ఉద్యోగస్తులందరికీ జీతాలు టైం పడతానే కదా. ఎక్కడన్నా అప్పు చేసినాడు చంద్రబాబు నాయుడు? వాళ్ళు వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి అప్పు తెస్తానని జీతాలు కడతానని చెప్పిన వైసీపీ ప్రభుత్వంలో ఇప్పుడు ₹1 అప్పు చేయడంలా మీ అందరికీ రావాల్సిన సంక్షేమాలన్నీ వస్తా ఉన్నాయి. దానికి తోడు అభివృద్ధి కూడా డబ్బు వస్తాయి. అంటే ఈ డబ్బులన్నీ ముందు ఎక్కడికి పోతానట్లు? వాళ్ళ పర్సనల్ అకౌంట్లోకి పోతానంటే లెక్క. ఏమి చూపించి ఎట్లా తీసుకుపోతారో తెలియదు కానీ అవన్నీ ప్రజల సొమ్ము, ప్రజలకు రావాల్సింది, ప్రజల అవసరాల నిమిత్తం జరగాల్సిన సొమ్మునంతా పక్కదారి పట్టించి చేస్తున్నారు ఇంతకుముందు అంతా. అది ఒక్కటి కూడా ₹1 కూడా పక్కకు పోకుండా ఈ రోజు మీ అభివృద్ధి కోసం, మీ అవసరాల నిమిత్తం ప్రతి ఊర్లో తాగునీరు, డ్రైనేజు, మంచి రోడ్లు ప్రాధాన్యత తీసుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దాని మీద ప్రత్యక్ష తీసి ₹1 కూడా పక్కకు పోవడానికి వీల్లేదు, దీనికి సంబంధించిన పనులు దీనికే పెట్టాలా అని చెప్పేసి ఏ ఊరుకు ఎంత డెవలప్మెంట్ కావాలో ఆ ఊరులతో మాట్లాడి గ్రామంలో డిస్కస్ చేసి మొత్తం అన్ని పనులు ఒకటేసారి చేయలేకపోయినా కూడా మీ దగ్గర నుంచి ఉన్నాయని తీసుకొని ఎప్పుడు ఏం పెట్టాలా అని చెప్పి, ఇప్పుడు అత్యవసరంగా ఏం పెట్టాలని చెప్పి మీ అందరి దగ్గర వినతులు తీసుకోవడానికే ఈ గ్రామ సభలు. మీరందరూ కూడా మీ ముఖ్యమైనటువంటి ఇస్తే దాని ప్రకారం ఏది ముందు పెట్టాలని చెప్పి కూడా తెలియజేస్తారు. ఇంకొకటి, మా సర్పంచ్ గారు అంటే మన పార్టీ వాళ్ళు కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. బేసిక్ గా మిగతా వాళ్ళందరూ కూడా వైసీపీ వాళ్ళందరినీ కూడా అడిగింది ఏంటంటే, మీకు గత 3 ఏళ్లలో ₹1 అన్న సర్పంచ్ గారు మీరు వాడుకోగలిగినారా? కనీసం బ్లీచింగ్ పౌడర్ చల్లడానికైనా డబ్బు లేని పరిస్థితి. అటువంటిది ₹990 కోట్ల పంచాయతీలకే పడేటట్లు చేశారు చంద్రబాబు నాయుడు గారు. మన పంచాయతీకి కూడా 11 లక్షల రూపాయలు వచ్చిందంటే నిత్యావసరం మీకు పైపులు రిపేర్లు అయితే, మోటార్లు రిపేర్లు అయితే, జీతాలకు కానీ దేనికి కానీ ఏమి ఇవ్వలేని పరిస్థితిలో నుంచి ఈరోజు మీరు మీ పంచాయతీ మీరు నడుపుకునేటట్లుగా అవకాశం కల్పించడానికి నిధులు మంజూరు. దీంతో పాటు 550 కోట్లు జల్ జీవన్ మిషన్ అంటే మంచినీటి సరఫరా కోసం, పనులకు ఉపయోగపడే దాని కోసం పెట్టున్నారు.
మంచినీటి పనులు జరుగుతాయి, ప్రతి ఇంటికి నీళ్లు కూడా ఇప్పించాలని అనుకుంటున్నారు, అది కూడా జరుగుతుంది. ఈ 5 ఏళ్లలో, రాబోయే 5 ఏళ్లలో రాష్ట్రం మొత్తం దగ్గర దగ్గర 17,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయాలని చెప్పి ప్రణాళికలు రూపొందించారు. అంటే ఎక్కడే గాని ఏ పల్లెలో గాని, అంటే 14 నుంచి 19 సంవత్సరాల మధ్యలో 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసినారు చంద్రబాబు నాయుడు రాష్ట్రం మొత్తం. గత 5 ఏళ్లలో అంతా కలిపి 2,500 కూడా వేసినారో లేదో తెలియదు. మళ్ళీ ఈ 5 ఏళ్లలో 17,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు, 12,000 కిలోమీటర్లు డ్రైనేజీలకు పెట్టడం ప్రణాళిక రూపొందించడం జరుగుతుంది. ప్రతి సందు, ప్రతి రోడ్డు ఖచ్చితంగా పూర్తి రోడ్ సీసీ రోడ్లతో పాటు డ్రైనేజీలు కూడా పూర్తి అవుతాయి. మీ పొలాలకు పోయే లింక్ రోడ్లు కానీ, ఊర్లు కనెక్ట్ అయ్యే ఈ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ అన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. మీ అందరూ తోడ్పాటు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఈ 5 ఏళ్లలోనే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అగ్రస్థానానికి తీసుకుపోయి ప్రతి ఒక్కరికి కూడా మౌలిక వసతులు కల్పించి మీ అందరికీ సేవ చేయాలని చెప్పేసి ఆయన ఆదేశం జరుగుతుంది. కాబట్టి ఆయన ఆదేశాల మేరకు మేము ఈ రోజు అంతా వచ్చినాం. మీకు ఏమైనా సమస్యలు మీకు ఖచ్చితంగా కావాల్సిన ఈరోజు చెప్పండి, దాని ప్రకారం మేము యాక్షన్ తీసుకుంటాం.